హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం IQ Neo 10 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 26th May 2025 రోజు అయితే లాంచ్ చేశారు. అంటే ఈ రోజే లాంచ్ చేయడం జరిగింది అనమాట. మొత్తం ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ముఖ్యంగా ఏంటంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4తో వచ్చిన మొట్టమొదటి మొబైల్ ఇదే అనమాట మన ఇండియా కంట్రీలోకి. గుర్తుపెట్టుకోండి, చైనా కంట్రీలో ఆల్రెడీ లాంచ్ అయిపోయినాయి, ఓకేనా. సో మన ఇండియా కంట్రీకి వచ్చిన మొట్టమొదటి మొబైల్ ఇదే, గుర్తుపెట్టుకోండి. ఇక మొత్తం దీనికి ప్రైస్ ఏం పెట్టారు, ఆఫర్స్ ఏమున్నాయి, ఫుల్ స్పెక్స్ ఏంటో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా. ఫస్ట్ మన డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్తే 6.78 inches 1.5K OLED డిస్ప్లే ఉంటుంది. 144Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంతో పిక్సెల్స్ చూసుకుంటే 2800 x 1200 పిక్సెల్స్ ఉంటాయి. అలాగే 4340Hz PWM డిమ్మింగ్కి సపోర్ట్ చేస్తుంది. 2000 nits వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్, గుర్తుపెట్టుకోండి. 5500 nits వచ్చేసిందంటే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అమెజాన్ ప్రైమ్లో వైడ్ 1 L1 సపోర్ట్ ఉంది. నెట్ఫ్లిక్స్లో కూడా HDR10+ సపోర్ట్ అయితే ఉందన్నమాట, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ Q1 గేమింగ్ చిప్ని కూడా యాడ్ చేశారనమాట. ఇది IQ వల్ల గేమింగ్ చిప్, ఓకేనా. దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే LPDDR5X అల్ట్రా ర్యామ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్టోరేజ్ వేరే అనమాట. 128GB మోడల్ ఉంటుందిగా, దానికి వచ్చేసి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అలాగే 256GB 512GB వేరియంట్స్ ఉంటాయి కదా, దానికి వచ్చేసి ఏంటంటే UFS 4.1 స్టోరేజ్తో అయితే వస్తాయి అనమాట. నన్ను అడిగితే మీరు 256GB మోడల్ ఉంది కదా, 8GB 256GB మోడల్ అది తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఎందుకంటే ఇక్కడ ర్యామ్ కానీ ఇక్కడ లేకపోతే స్టోరేజ్ కానీ కొద్దిగా అప్డేట్ వర్షన్ అనమాట, కొద్దిగా ఫాస్ట్ ఉంటాయి మొబైల్ కూడా. ఇక్కడ మనం దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్టయితే దీంట్లో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 36 minutes నుంచి 38 minutes మధ్యలో అయితే ఛార్జింగ్ అనేది అయితే ఫుల్ అయిపోతుంది అనమాట, ఓకేనా. ఇక దీని కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. రియర్ కెమెరా చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది విత్ OIS తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే Android 15 మీద వస్తుంది, Fun Touch OS 15 మీద వస్తుంది. 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. 7000 mm² వేపర్ కూలింగ్ లిక్విడ్ సిస్టమ్ కూడా దీనికి ఉంటుంది అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే Wi-Fi 7, Bluetooth 5.4, NFC, అలాగే IR బ్లాస్టర్ ఉంటుంది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS కు సపోర్ట్ చేస్తుంది. IP65 రేటింగ్ ఉంటుంది. అలాగే 8.09 mm థిక్నెస్ ఉంటుంది. 206 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ చూద్దాము. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 29,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 33,999 రూపాయలు పెట్టారు. ఈ వేరియంట్ కొనుక్కోండి, మీకు మంచిగా సెట్ అయిపోద్ది అనమాట. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి 35,999 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 40,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ రోజు నుంచే ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయినాయి, కొనుక్కోవచ్చు. దీని మీద ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. దీనికి ఏంటంటే IQ కాంప్లిమెంటరీ TWS 1E ఉంది కదా, దీన్ని అయితే గిఫ్ట్గా ఇస్తారని వీళ్ళు చెప్తున్నారు అనమాట. మీరు 8GB 256GB మోడల్ కొనుక్కుంటే సరిపోద్ది అనమాట, ఓకేనా, మీకు మంచిగా యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ మొబైల్ కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే అమెజాన్ అలాగే IQ ఇండియా వెబ్సైట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కూడా మీరు దీన్ని కొనవచ్చు అనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. రేపు ఏంటంటే మన ఛానల్లో Realme GT7 అలాగే Realme GT70 ఈ 2 మొబైల్కి సంబంధించిన మన ఛానల్లో వీడియో వస్తుంది. ఆ 2 మొబైల్స్ కూడా మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అవుతాయి. ఇక మన ఛానల్కి వాట్సాప్ ఛానల్ కూడా ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు.